తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూసారు? మారోరా. ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారు? అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ ఏది నోటుకొస్తే అది మాట్లాడక వరద ముంపునకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోవడం మీరెక్కడైనా చూసారు? ఎక్కడ 420 గడు వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వర్షం వచ్చింది, చలి బెట్టింగ్స్, నాకు ఓనికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్ లైఫ్. పండగ మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పెండ తింటానావా? ఓ పక్క లక్షల మంది జనాలు వరద నీటిలో చిక్కుకుంటే పెద్ద సమస్య వచ్చి పడిందే. అధికార యంత్రాంగాన్ని ఫోటోషూట్ల కోసం వాడుకునే సీఎం ను మీరెప్పుడైనా చూశారు? రుకో జరా, సబర్ కరో. ఇది ఒక పెద్ద విపత్తిది, దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయడం ఇక్కడే ఉంటాను. మీ బతుకులు చెడా, బతుకుల 3.5 లక్షల మంది ప్రజల జీవితాలను నేట మునిగితే ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని, పార్టీ నాయకులు గాని ప్రజల కంటికి కనిపించకుండా అటు చూడు. సీఎం చంద్రబాబు మంత్రులు వచ్చిన విపత్తు నుంచి ప్రజలను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అటు చూడు బే. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా, పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? నువ్వు కొట్టావా? ఏ డౌటా? పొట్టోడికి దోలు తీరిపోయింది. లక్షలాది మంది వరద ముంపునకు గురైతే 7 మరబోట్లు మాత్రమే సిద్ధం చేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారు? ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. మరికొన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీకి రాబోతున్నాయి. కేంద్రం నుంచి ఒక 120 బోట్లు తెప్పించామే. అర్థమైందా? 25 పవర్ బోట్లు కూడా ఏపీకి రాబోతున్నాయి. 9 హెలికాప్టర్లతో పాటు అదనంగా 100 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏపీకి రాబోతున్నాయి. అంటే అది రామ్, నీళ్లు, ఆహారం, పసిపిల్లలకు పాలు లేక జనం హాహాకారాలు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూసారు? ఏదైతే డ్రోన్ కెమెరాస్ ఫస్ట్ టైం ఆ డ్రోన్ కెమెరాస్ ఆహార పొట్లాల మొత్తాన్ని అక్కడి నుంచి తీసుకొని ఎవరైతే అపార్ట్మెంట్ల మీద ఉన్నారో అక్కడికి తీసుకుపోయి వాళ్ళకి ఆ ఫుడ్ డెలివరీ చేస్తున్నటువంటి దృశ్యాలని చూడకపోతే ఒక్కసారి విజయవాడ వైపు చూడండి. మనం పక్కన బాక్స్ లో ఉన్నటువంటి విజువల్స్ లో చూడొచ్చు. డ్రోన్ సిస్టమ్ ని, డ్రోన్ కెమెరాల ద్వారా ఫుడ్ ని సప్లై చేయడం అనేటువంటిది. కొట్టొద్దు. వరదలో చిక్కుకుని విలవిలలాడుతున్న విజయవాడను చూడండి. మంచి మాట మాట్లాడవరా? జఫానా జఫడా. ఏంటది? జఫానా జఫడా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి 3.5 లక్షల మంది పడుతున్న నరకయాతన చూడండి. టొమాటో 1 కేజీ, పొటాటో 1 కేజీ, ఆనియన్. ఎవరికి ఉపయోగం? వరద అంచనా, ముంపు నివారణ, సహాయక చర్యల విషయంలో దారుణంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 3,50,000 మందికి ఇప్పటికి తిండి పెట్టాం. ఇంకొక 1,00,000 మందికి పెడతాం. ఐఎండీ, ఇస్రో లాంటి సంస్థలు హెచ్చరించిన ముంబై నటి సేవలో తరిస్తూ ప్రజలను గాలి కొదిలేసిన చంద్రబాబు సర్కారును చరిత్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నూనె డ్రైనేజరా?
100-200 కుటుంబాలకైతే సాయం చేయగలం గాని లక్షల మందిని తరలించలేమంటూ చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూడండి. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి తెలుసా? ఈ ఫ్లక్స్ ఏదైతే చెప్తా ఉన్నాను, ఈ రోజు ఈ ఫ్లక్స్ ఏదైతే కనిపిస్తా ఏంటి మమ్మీ ఎవడు మ్యాన్ మేడ్ ఫ్లక్స్, ఏంటి బాబన్నా ఇంకోసారి ది మ్యాన్ మేడ్ ఫ్లక్స్. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. అక్రమ నివాసంపై ప్రజల దృష్టి మళ్లించేందుకు అర్ధరాత్రి చంద్రబాబు చేసిన హడావుడి చెడును. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మీకే అర్థమైపోతుంది, చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఆ విషయం మాకు తెలుసులేదు. అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరా. నేను వస్తాను బాబు. ఆగు, నాకు నిద్ర వస్తుందండి. పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.